శివమహాపురాణంలో శతరుద్ర సంహితలు 41 చాప్టర్. ఇక్కడ పరమేశ్వరుడైన శివుడికి అలాగే అర్జునికి మధ్యన జరిగే యుద్ధము, అలాగే కిరాతేశ్వర అవతార ఒక వర్ణన గురించి చెప్పబడింది. నందీశ్వర ఉవాచ తమాగతం తతో దృష్ట్వా ధ్యానం కృత్వా శివస్య సహ గత్వా తత్రార్జునస్తేన యుద్ధం చక్రే సుధారుణం. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. సేన సహితంగా ఉన్న కిరాతేశ్వర రూపంలో ఉన్న పరమేశ్వరుడు అర్జునుడితో యుద్ధం చేయటానికి ఇప్పుడు కనిపించే దూరం నుంచి దగ్గరగా వచ్చాడు. అయితే యుద్ధం చెయ్యాలన్న అర్జునుడు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే ఆ పరమేశ్వరుణ్ణే ధ్యానించి యుద్ధానికి సిద్ధపడి ఉన్నాడు. వాళ్ళిద్దరికీ ఘోరమైన యుద్ధం జరిగింది. గణేశ్చ వివిధిస్తీక్షణ్యేర్ ఆయుధిస్తం న్యపీడయత తైస్తదా పీడితః పార్థః సస్మార స్వామినం శివం. అర్జునుడు యుద్ధం చేసే ముందు స్వామిని ధ్యానిస్తున్నాడు. యుద్ధం చేసే క్రమంలో కూడా ఆ ధ్యానం చేస్తూనే ఆ క్రతు అన్నది చేస్తున్నాడు. బీలరాజు రూపంలో ఉన్న కిరాతకుడికి ఆయన గణముల సహితంగా ఆయన యుద్ధం చేస్తుంటే ఇక్కడ అర్జునుడు ఒక్కడే చేస్తున్నాడు. బీలరాజు అలాగే గణములు వీళ్ళందరూ చాలా పదునైన అస్త్రశస్త్రాలన్నీ కూడా వినియోగిస్తున్నారు. దాని ద్వారా చాలా బాధకి లోబడ్డాడు అర్జునుడు. ఇంత బాధలో కూడా మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణే స్మరిస్తూ ఆ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు అర్జునుడు. అర్జునస్య తథా తేషాం బాణావలిమతాచ్చినత యథా యుద్ధం చ తేహ క్షిప్తం తతః సర్వం పరామృషాత్. అంత పీడింపు అంటే అన్ని బాణాలు గుచ్చుకుపోయి ఉన్నాయి. తీవ్రంగా గాయమైనప్పటికి కూడా తన ఇష్టదైవమైన శివుణ్ణి స్మరిస్తూ ఆ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలా స్మరించి మళ్ళీ ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు ఏవైతే బాణాలు తిన మీదకి వేస్తున్నారో ఆ బాణాలన్నింటినీ కూడా భేదిచ్చేస్తున్నాడు, వాటిని ఖండించేస్తున్నాడు. ఈ గణాల సహితంగా ఆయన యుద్ధం చేస్తుంటే ఇంత తీవ్రతతో ఎప్పుడైతే అర్జునుడు యుద్ధం చేస్తున్నారో ఈ యుద్ధం చేసే గణములందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పీడితాస్తే గణాస్తేన యూయోశ్చైవ దిశో దశ గణేశ వారితాస్తే చ నా జగ్ముహు స్వామినం ప్రతి. అర్జునుడి ద్వారా ఇంత బాధకి గురైన గణములేమో అన్ని వైపులుగా పారిపోయారు. దశ దిశల వైపుగా పరిగెడతం మొదలుపెట్టారు. ఈయన కిరాత అవతారంలో ఉన్న పరమేశ్వరుడు ఆ గణాలకి స్వామి. ఆయన పిలుస్తున్నా సరే, ఆయన చెప్తున్నా సరే వినే స్థితిలో లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఆ స్వామియే అర్జునుడితో స్వయంగా తానే యుద్ధం చేస్తున్నాడు. శివశ్చైవ అర్జునశ్చైవ యూయుధాతి పరస్పరం నానావిధేశ్చాయుర్దేర్హి మహాబల పరాక్రమో. ఈయన పిలుస్తున్న గణాలెవ్వరూ మళ్ళీ తిరిగి రాలేదు. ఏ దిక్కు పడితే ఆ దిక్కు అన్నట్టుగా అన్ని వైపులా పారిపోయారు. అప్పుడు పరాక్రమవంతుడైన అర్జునుడితో యుద్ధం చేయటానికి ఆ పరమేశ్వరుడే తన అస్త్రశస్త్రాలు పట్టుకుని యుద్ధం చేస్తుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటాపోటీగా యుద్ధం చేస్తున్నారు. శివోపి మనసా నూనం దయాం కృత్వార్జునం ఆగత అర్జునస్య దృఢం తత్ర ప్రహారం కృతమాస్తదా. పరమేశ్వరుడు దయాహృదయం కలిగినవాడు. ఈయనతో యుద్ధం చేస్తున్న ఆ అర్జునుడు ఆయన్నే స్మరిస్తున్నాడు, ఆయన్నే ధ్యానిస్తూ ఉన్నాడు. అందుకని ఈయన యుద్ధం చేస్తూ చేస్తూ అర్జునుడి మీద దయ కలిగి ఈయన ఏం చేశాడంటే ఇంకా యుద్ధం మాని అర్జునుడికి దగ్గరగా వెళ్తున్నాడు. కానీ అర్జునుడు యుద్ధం చేసే ఆ ప్రయాసలో ఎలా అయిపోయాడంటే దయ లేకుండానే ఆయన మీద దాడి చేసేస్తానే ఉన్నాడు. ఆయుధాని శివ సౌవై అర్జునస్యాచిధాంతత కవచాని చ సర్వాణి శరీరం కేవలం స్థితం. ఆ పరమేశ్వరుడు ఇలా కాదని అర్జునుడు వినియోగిస్తున్న సమస్తం ఏవైతే అస్త్ర శస్త్రాలు అన్నీ ఉన్నాయో అన్నిటినీ ఒక్కసారిగా ఖండించి వేశాడు. ఆ కవచాన్ని చిన్నాభిన్నం చేసేశాడు. ఇంకా ఉన్నది కేవలం శరీరం తప్పితే ఇంకా ఏదీ లేదు అర్జునుడి దగ్గర. తదార్జున శివం స్మృత్వా మల్లయుద్ధం చకార సహ వాహిని పతీనా తేన భయాత్ కిలస్టోపి ధైర్యవాన్. అర్జునుడు అప్పటికీ కూడా మళ్ళీ ఆ పరమేశ్వరునే ధ్యానించి ఇప్పుడు ముష్టి యుద్ధం, ఇంకా శరీరాలతో చేసుకోవటం, కాళ్ళతో చేతులతో గుద్దుకోవటం తప్పితే ఇంకేం ఆయుధం లేదు. ధైర్యశాలి అయిన అర్జునుడు
భయం ఏమీ లేకుండా పరమేశ్వరుణ్ణే స్మరించుకుంటూ ఈయన మళ్ళీ ఆయనతో ద్వంద్వ యుద్ధం చేయటానికి పూనుకున్నాడు. తదుధ్యేన మహీ సర్వా చకంపే సముద్రకా దేవా దుఃఖం సమాపన్నాః కిం భవిష్యతి వా పునః. ఇద్దరి మధ్యలో ఆ యుద్ధం చూస్తూ ఉంటే ఇంకా భూమి, ఆ సముద్రాలు ఇవన్నీ కూడా కంపించిపోయాయి. ప్రళయకాలంలో ఎలా అయితే వస్తాయో భూకంపాల్లాగా ఇవన్నీ అలా కంపించిపోయాయి. ఇట్లాంటి యుద్ధాన్ని దేవతలందరూ కూడా చూస్తూనే ఉండిపోయారు. దీని తర్వాత ఏమైపోతుందో అన్నది వాళ్ళకేమీ అర్థం కాక. ఏతస్మిన్నంతరే దేవః శివో గగనమాస్థితః యుద్ధం చకార తత్రస్థః సో అర్జునశ్చ తథా కరోత్. ఇలా ఇంత తీవ్రమైన యుద్ధం జరుగుతుంటే వెంటనే పరమేశ్వరుడు ఆ భూమి మీద కాస్త ఆకాశం పై నుంచి ఆ మధ్యలో నిలబడి యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. వెంటనే అర్జునుడు కూడా అలాగే ఆకాశంలో నిలబడి యుద్ధం చేస్తున్నాడు. ఉడ్డీయోడ్డీయాతౌ యుద్ధం చక్రతుర్దేవ పార్థివో దేవాశ్చ విస్మయం ప్రాపు రణం దృష్ట్వా తదాద్భుతం. భూమి మీద కాకుండా దానికి కాస్త పైనుండి ఎప్పుడైతే పరమేశ్వరుడు యుద్ధం చేస్తున్నాడో ఈ యుద్ధంలో భాగంగా అర్జునుడు కూడా అలే నిలబడి చేస్తున్నాడు. ఇలా చేస్తూ 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 ఒక్కసారిగా అంటే ఈ చేసే యుద్ధం ఎలా ఉంది అంటే చాలా భీకరంగా ఉంది, అతి అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇటువంటిది ముందెప్పుడూ జరగలేదు, ఇంకా ముందు కూడా జరగబోదు. అక్కడ చూస్తున్న దేవగణములందరూ కూడా ఆశ్చర్యానికి లోబడిపోయారు. అర్జునోత్తరం జ్ఞాత్వా స్మృత్వా శివపదాంబుజం దదార పాదయోస్తం వైతద్దయానాదాప్త సద్బలః. అర్జునుడల్లా ఆకాశంలోనే ఉండి యుద్ధం చేస్తూ చేస్తూ తనకన్నా బలవంతుడు ఆయన అని అర్థం చేసుకుని వెంటనే మళ్ళీ భూమి మీదకి వచ్చేసాడు. భూమి మీదకి వచ్చి కూడా మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణి స్మరించుకుని, అంటే పరమేశ్వరుడు ఒక చరణ కమనాన్ని స్మరించి మళ్ళీ ఆ ధ్యానంలోనే ఉంటూ విశేషంగా ఏం చేశాడు అంటే ఇక్కడ భూమికి పైన ఉండి ఆ కిరాత రూపంలో ఉన్న పరమేశ్వరుడు యుద్ధం చేస్తుంటే ఆ పాదాన్ని గట్టిగా పట్టేసుకున్నాడు అర్జునుడు. ధృత్వా పాదౌ తదా తస్య భ్రామయామాస సో అర్జునః విజహాస మహాదేవో భక్తవత్సల ఉతికృత. ఆ పాదాల్ని పట్టుకుని ఒక్కసారి ఆ ఆకాశంలో తిప్పి 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 చేస్తున్నాడు. అంటే నిజంగా భక్తుడైన వాడు అంత అవలీలగా పరమాత్మను పట్టుకుని పైగా అది తిప్పగలడా? సరిపోతుందా అంటే భక్తి. ఆ వాత్సల్యంతో ఉన్న పరమాత్మ ఆ అవకాశాన్ని ఇచ్చాడు. అందుకే ఇలా చేస్తూ చేస్తూ ఉంటే కూడా ఆయన నవ్వుకుంటున్నాడు. దాతుం స్వాధాస్తతాం తస్మై భక్తవశ్యతయా ముని శివేనైవ కృతం ఏతచ్చరితం నా అన్యతా భవేత్. ఓ ముని, భక్తులకు ఆధీనంలో వెళ్ళిపోతాడు భోలా శంకరుడు అంటే ఇది. అంటే ఆ పరమాత్మ ఈయన భక్తికి మెచ్చుకుని ఆ అనన్యమైన భక్తితో, ఎందుకంటే దెబ్బ తగిలినా పరమేశ్వరుణ్ణే స్మరిస్తున్నాడు, యుద్ధం చేసేటప్పుడు పరమేశ్వరుణ్ణే స్మరిస్తున్నాడు, ఏదన్నా బాధ కలిగినా పరమేశ్వరుణ్ణే స్మరిస్తున్నాడు, యుద్ధం చేసేదంతా కూడా స్మరిస్తూనే ఉన్నాడు. ధ్యానం పరమాత్మ మీద, ధ్యాస పరమాత్మ మీద క్రతువు కూడా చేస్తూ ఉన్నాడు. అందుకే భక్తుల ఆరాధనకి లొంగిపోతాడు, దాసత్వంతో ఉంటాడు. అది ప్రదర్శించటానికే లీలా భాగంగా పరమాత్మ ఈ చరిత్ర. ఇంకా ఇది వీలు పడదు. అంటే భక్తితో నువ్వు అంత అనన్యంగా ఉన్నప్పుడు ఇంతవి జరుగుతూ ఉంటాయి. భక్తిలో లోపం ఉండకూడదు. ప్రాశ్చాద్విహస్య తత్రైవ శంకరో రూపమద్భుతం దర్శయామాస సహసా భక్తవశ్యతయా శుభం. దీని తర్వాత భక్తులొక్క వశంలో ఉండిపోయిన ఆ పరమేశ్వరుడు నవ్వుతూనే ఇప్పుడు ఒక్కసారిగా కనికరించిన వాడు అందుకుని తన అతి అద్భుతమైన సుందరమైన రూపాన్ని అర్జును ముందు చేశాడు. యథోక్తం వేదశాస్త్రేషు పురాణో పురుషోత్తమ వ్యాసోపదిష్టం ధ్యానాయ తస్యాయత్ సర్వసిద్ధిదం. ఓ పురుషోత్తముడైన ఆ పరమేశ్వరుడు వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఏ రూప వర్ణనైతే చేస్తాయో, దేన్నైతే వ్యాసుల వారు అర్జునుడికి ధ్యానించమని చెప్పారో, ఏ ఉపదేశాన్నైతే చెప్పి అది రూప వర్ణన చేశారో అటువంటి రూపము.
తద్దృष्ट्वा సుందరం రూపం ధ్యానప్రాప్తం శివస్య తు బభూవ విస్మితోతీవ అర్జునో లజ్జితః స్వయం. దర్శన మాత్రం చేతనే పులకించిపోయినాడు ఆ అర్జునుడు. అందుకే సకల సిద్ధులు ప్రాప్తించిపోయాయి వెంటనే. అంటే ఈ ప్రకారంగా ఎప్పుడైతే ప్రకటింపబడ్డాడో వెంటనే అవన్నీ తనకి లభించేశాయి. ఏ రూపాన్నైతే ధ్యానిస్తూ ఉన్నాడో, దేని గురించి అయితే స్మరిస్తూ ఉన్నాడో ఆ సుందరమైన రూపము కళ్ళ ముందు ప్రత్యక్షంగా ప్రకటించబడి వెంటనేను సిగ్గుపడ్డాడు. అంటే నేను ఎటువంటి కార్యాన్ని చేశాను, ఆ స్వామినా నేను ఇలా చేసింది అని ఒక్కసారిగా తన మీద తనకి ఆ సిగ్గు వేసింది. అహో శివ శిష్యవః सोऽयं यो मे प्रभूतया वृत्तः त्रिलोके सः स्वयं साक्षात् हा कृतं किं మయాధునా. అయ్యో, ఈ పరమ కళ్యాణకారి అయిన పరమేశ్వరుడా ఈ రూపంలో వచ్చింది ఆ స్వామి. నా భక్తి అల్పమైనా సరే నాకు ఆ దర్శన భాగ్యం ఇచ్చాడు. ముల్లోకాలకి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడైన ఈశ్వరుడు. అయితే ఆయన్ని నేను ఇలాగ పాదాలు పట్టుకుని తిప్పేసి నేను ఎటువంటి చెయ్యరాని పని చేసేసానే అని బాధపడుతున్నాడు. ప్రభుర్బలవతీ మాయా మాయేనామపి మోహిని కిం కృతం రూపమాచ్ఛాద్య ప్రభూనా చలితో అహం. నిశ్చయంగా పరమేశ్వరుడే, నేను మాయకి లోబడిపోయానే. మాయ ఎంత బలమైనది. అది గొప్ప గొప్ప వాళ్ళని కూడా మాయా మోహాలకి లోబడేలా చేస్తుంది. అందుకే నేను కూడా దానికి లోబడిపోయాను. పరమాత్మ తన రూపాన్ని కిరాత రూపంలో పెట్టి ఆ మాయకి నేను లోబడేలాగా చేశాడు. అయితే ఇది పరమాత్మ కాబట్టి అలా జరిగింది, లేకపోతే ఇది సాధ్యం కాదు. ధీయేతి సంవిచాయేవం సజ్జలిర్నతమస్తకః ప్రణనామ ప్రభుం ప్రీత్యా తదోవాచ స కిన్నదీః. ఇలా సవ్యసాచి అంటే రెండు చేతుల్లో కూడా అవలీలగా యుద్ధం చేయగలిగిన సామర్థ్యత కలిగి ఉన్న అర్జునుడు బుద్ధిపూర్వకంగా ఆలోచనలు అంతర్మదన చెంది భక్తితో శ్రద్ధతో చేతులు జోడించి తల వంచి ఆ పరమేశ్వరుడికి నమస్కరిస్తూ ఆ బాధపడుతున్న మనస్సుతో ఆయనకి నమస్కరించి ఇలా చెప్తున్నాడు అర్జునుడు. అర్జున ఉవాచ దేవదేవ మహాదేవ కరుణాకర శంకర మమాపరాధం సర్వేష శాంతవ్యశ్చ త్వయా పునః కిం కృతం రూపమాచ్ఛాద్య చలితోస్మి త్వయాధునా దిఢం మాం స్మరకర్తారం స్వామినా భవతా ప్రభు. అర్జునుడిలా మళ్ళీ ఆ పరమేశ్వరుడితో చెప్తున్నాడు. ఓ దేవాది దేవ మహాదేవ, మీరు అపారమైన దయ కలిగిన వారే, భక్తులకి శ్రేయస్సుని ఇచ్చే ప్రభువి, సర్వానికి ఈశ్వరుడివి. నా అపరాధానికి మన్నించు స్వామి. మీ రూపము దాచిపెట్టి ఇన్ని ఎందుకు నాయనా నాతో ఆడుకున్నావు? మీరు నన్ను ఎందుకు మోసగించారు ప్రభు? మీరు సమస్తానికి అధిపతులు కదా, అలాంటి మీతో యుద్ధం నేను ఎలా అలా చెయ్యగలను? నా మీద నాకే, అంటే ఇక్కడ నేను చెయ్యరాని పని చేసేసాను అన్న భావనలో చెప్తున్నాడు. నందీశ్వర ఉవాచ ఇత్యేవం పాండవః సూత పశ్చాత్తాపమవాపసః పాదయో నిపపాతాశు శంకరస్య మహాప్రభోః అతీశ్వరः ప్రసన్నాత్మా ప్రత్యుర్వాచార్జునం చ తం సమశ్వాస్యేతి బహుషు మహేషు భక్తవత్సలః. నందీశుడు మళ్ళీ సనత్ కుమారుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మునీంద్ర, ఈ ప్రకారంగా పాండు ఒక్క పుత్రుడైన అర్జునుడు పశ్చాత్తాపంతో అలా అయిపోతూ ఉంటే ఆ మహాప్రభు పాదాల మీద పడిపోతే ఆయన్ని వెంటనే లేవనెత్తాడు. భక్తవత్సుడైన పరమాత్మ అది కూడా ఎలా లేవనెత్తాడు? ఆనందంగా. పైగా ఇక్కడ మళ్ళీ ఆయనతో ఇలా చెప్తున్నాడు. శంకర ఉవాచ నాకిద్యపార్థ భక్తోసి మమ త్వం హి విశేషతః పరీక్షార్థ మయా తేద్య కృతమేవ శుచం జహి. ఆ పరమేశ్వరుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు. ఓ పార్థ, నువ్వు బాధపడకు. నువ్వు నాకు అత్యంత ప్రియమైన భక్తుడవి. నువ్వు దుఃఖించకు. నేను నిన్ను పరీక్షించటానికి ఇలా లీలా వినోదాన్ని చేశాను కనుక నువ్వు ఆ శోకాన్ని విడిచిపెట్టేసేయి అని. నందీశ్వర ఉవాచ
ఇత్యుక్త్వం తం స్వహస్తాభ్యాముత్యాప్యం ప్రభురర్జునం విలజ్జం కారయామాస గణేశ్చ స్వామినో గుణేహ. నందీశుడు మళ్ళీ సనత్ కుమారుడికి ఇలా చెప్తున్నారు. ఇలా పరమేశ్వరుడు ఎప్పుడైతే అర్జునుడికి చెప్పాడో ఆ సదాశివుడే స్వయంగా తన చేతులతో అర్జునుడిని లేవనెత్తి మళ్ళీ ఇలా చెప్పేసరికి అయితే అక్కడ ఉన్న గణాల ద్వారా అలాగే అర్జునుడు కూడా ఇప్పుడు అంటే ఎలా అయితే ఆ స్వామికి ఎలా అయితే గణాలు ఉన్నారో అలాగే ఇప్పుడు అర్జునుడు కూడా ఇప్పుడు ఏదైతే చెయ్యరాని పని చేశానని సిగ్గు పడ్డాడో అది ఇప్పుడు తొలగిపోయింది. పునః శివోర్జునం ప్రాహ పాండవం వీరసమ్మతం హర్షయన్ సర్వతా ప్రీత్యా శంకరో భక్తవత్సలః. ఇలా ఆ పరమాత్మ గుణాలు అన్నీ అద్వితీయమైనవి. ఎందుకంటే దాన్నే స్మరిస్తూ ధ్యానిస్తూ యుద్ధాన్ని కొనసాగించాడు అనన్యమైన భక్తితో ఉన్నవాడు. అందుకని ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే అన్ని దిక్కుల వాళ్ళు పారిపోయి ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ సమక్షంలో అతనిద్ది ఆ సిగ్గుని కూడా పోగొట్టేశాడు. ఇప్పుడు మనకి లౌకికంగా చేసుకుంటే 10 మంది ముందు మనల్ని ఏదోటి తూలనాడతారు, చేయాల్సిందని అవమానించటాలో ఇంకో రకంగానో మన హాస్యాస్పదంగా చేయటమో చేస్తాను. క్షమాపణ మాత్రం ఒంటరిగా చెప్తారు. కానీ ఇక్కడ పరమాత్మ లీలా విశారదుడు. ఎక్కడ పడ్డావో అక్కడి నుంచి అంతకన్నా అనంతంగా ఉన్నతంగా ఉండేలాగా నువ్వు ఊహించని రీతిలో నిన్ను నిలబెడతాడు. ఆ విశ్వాసం నమ్మకం నీకుండి ఎప్పుడు ఆ ధర్మాన్ని విడవకుండా నువ్వు పట్టుకోవాలి. ఆ మనస్సు పరమాత్మ యందు రమిస్తూ నీ కర్తవ్యాన్ని అంత సమర్పణ భావంతో నువ్వు చేస్తూనే ఉండాలి. జీవితంలో జరిగే ప్రతిదీ కూడా సుఖాన్ని ఎలా తీసుకుంటున్నావో దుఃఖాన్ని కూడా సమభావ స్థితిలో నువ్వు స్వీకరించే స్థితిలో ఉండాలి. అందుకే ఇక్కడ వాళ్ళందరి సమక్షంలో దాన్ని తొలగించటమే కాకుండా ఆ భక్తవత్సలుడైన పరమేశ్వరుడు అక్కడ మళ్ళీ పాండు ఒక్క పుత్రుడికి ప్రీతితో మళ్ళీ ఆయనతో ఇలా చెప్తున్నాడు. శివ ఉవాచ హే పార్థ పాండవ శ్రేష్ఠ ప్రసన్నోస్మి వరం వృణు ప్రహారే స్థాడనేస్తేద్య పూజనం మానితం మయా. ఇప్పుడు ఏదైతే పాండుపుత్రుల్లో శ్రేష్ఠుడైన అర్జునుడు ఏదైతే యుద్ధం చేశాడో దానికి ఎందుకు ఆనందానికి లోబడ్డాడు అంటే ఇక్కడ నువ్వు నన్ను ఏదన్నా వరం అడుగు కూడా అని ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పుడు నీ ద్వారా నాతో యుద్ధం చేసినా సరే నువ్వు యుద్ధం చేసే ముందు నన్నే ధ్యానించావు, చేసేటప్పుడు నన్ను, అందుకని దీన్ని నేను నాకు చేసిన పూజగా భావిస్తున్నాను, అందుకు నువ్వు ఏదన్నా వరం కోరుకో అన్నాడు. ఇచ్చయా చ కృతం మేధ్య నాపరాధస్తవాధునా నాధేయం విద్యతే తుభ్యం యదిచ్చసి వృణిష్వ తత్. అందుకే ఇప్పుడు నీకేదైతే కోరిక ఉందో ఆ కోరికకి తగ్గట్టుగా నువ్వు వరాన్ని అడుగు. అంటే అస్త్రశస్త్రాలు ప్రయోగించినా దాన్ని పూజగా భావించాడు పరమాత్మ. ఎందుకంటే భక్తి అంత అనన్యంగా ఉన్నది. మనం చేసే పూజను పూజగా కూడా భావించడు. ఎందుకంటే భక్తి శ్రద్ధ రెండు ఉండవు, అవి ఉంటే సరిపోతుంది. పరిస్థితి ఎలా ఉందని అన్నది కాదు, నువ్వు ఎలా ఉన్నావు, నీ శరీరం ఎలా ఉంది, దానిలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మాలిన్యాన రహితంగా ఉండి ఈ స్వల్పమైన భక్తి కూడా నీకు అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకే అస్త్రశస్త్రాలు ప్రయోగించిన దాన్ని పూజగా భావించాడు. నేను ఇదంతా కూడా నీ కొరకే చేశాను, ఇందులో నీ అపరాధం ఏమీ లేదు, నీకేమి కావాలో అడుగు, నీకు ఇవ్వరాన్నంటూ ఏదీ లేదు, నీకు ఏదన్నా ఇవ్వదగినదే, అందుకుని నీ కోరికను వ్యక్తపరచు అన్నాడు. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితను 41 చాప్టర్లో 29 శ్లోక సంపూర్ణం.